నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలపడింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 12 గంటల్లో తుఫానుగా బలపడే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత 48 గంటల్లో అంటే ఈ నెల 29వ తేదీ సాయంత్రం లేదా 30వ తేదీ ఉదయం నాటికి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరం, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా తీరం వైపు కదులుతూ కొనసాగే అవకాశం ఉంది. ఆ ఎఫెక్ట్తో శని, ఆది, సోమవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. శని, ఆదివారాల్లో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, కడప, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది. మోంతా తుఫాన్ గాయాలు మానక ముందే ఆంధ్రప్రదేశ్ కి మరో తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తా ఉంది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫాన్ గా బలపడుతోంది. మరికొన్ని గంటల్లో ఈ తుఫాను మరింత బలపడుతుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేస్తా ఉంది. మొత్తం అటు శ్రీలంక, తమిళనాడు, పాండిచేరి దగ్గర దక్షిణ ఆంధ్రప్రదేశ్ వైపు తుఫాన్ ప్రయాణించే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అలర్ట్ చేస్తా ఉంది. ముఖ్యంగా అటు రైతులు, మత్స్యకారులు ఎట్టుగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేస్తా ఉంది. మరోవైపు పోర్టుల దగ్గర 1వ నెంబర్ హెచ్చరిక కూడా జారీ చేశారు. ఎప్పుడైతే తుఫాను బలపడిన తర్వాత 48 గంటల పాటు పూర్తిగా అటు దక్షిణ కోస్తా, అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ముఖ్యంగా అటు రాయలసీమలో అటు కడప, అనంతపురం, అదేవిధంగా నెల్లూరు, మిగిలిన ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతా ఉన్నాయి. మొన్న రీసెంట్ గానే మోంతా తుఫాను రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలని అతలాకుతలం చేసింది, రైతాంగాన్ని పూర్తిగా నష్టపరిచింది. మరోవైపు మొత్తం పూర్తిగా పంటలన్నీ కూడా చేతికొచ్చి అన్ని కూడా కళ్ళాలపైన ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అటు రైతులు కూడా పూర్తి స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఒకవైపు వరి కావచ్చు, మరోవైపు మొక్కజొన్న, అదేవిధంగా ఆకుకూరలు, పండు తోటలన్నీ కూడా క్రాప్ అంతా చేతికొచ్చిన నేపథ్యంలో మొన్న ఏదైతే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉందో అదే మాదిరిగా ఎఫెక్ట్ ఉంటుంది కనుక మొత్తం రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. మత్స్యకారులందరికీ కూడా వార్న్ చేస్తా ఉంది. ఎవరు కూడా వేటకెళ్లొద్దు సముద్రంలోకి వాతావరణ శాఖ చెప్తా ఉంది. దాంతోపాటు పోర్టుల దగ్గర 1వ నెంబర్ హెచ్చరిక కూడా జారీ చేసింది. ఇలా ఓవరాల్ గా 48 గంటల్లో ఒక ఏపీకి అయితే మటుకు ఒక తుఫాన్ ఎఫెక్ట్ ఉండబోతుంది. ఈ నేపథ్యంలో అటు రైతులు, మత్స్యకారులు అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తారు.